ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మల్టీ మ్యాథ్స్ బై సంతోష్ యూట్యూబ్ ఛానెల్‌లో 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ అన్ని చాప్టర్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్‌తో వీడియోస్ వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కాన్సెప్ట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయడం మీకు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే. అయితే దానికోసం మీరు మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటది. multimax.in ఇది మన వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అలాగే ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్స్ మిక్స్ చేసి మాక్ టెస్ట్ పేపర్స్ రెడీ చేయడం జరిగింది. కంపల్సరీగా అందరూ కూడా multimax.in వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. పాలిసెట్, ఆర్‌జేసీ సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి సంబంధించి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్‌లో నుండి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము పాలినామియల్‌కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకొని దాని తర్వాత పాలినామియల్ గురించి డెప్త్‌గా మనం తెలుసుకుందాము. అది కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ ఆన్ ద డిగ్రీ. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ దట్ కాంట్ చేంజ్. అంటే చేంజ్ అవ్వని వాల్యూస్‌ని కాన్స్టెంట్ వాల్యూస్ అని చెప్తాము. మనము దీని ముందు చాప్టర్ రియల్ నంబర్స్‌లో రియల్ నంబర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ టుగెదర్ రియల్ నంబర్స్ అని చెప్పుకున్నాం. ప్రతి రియల్ నంబర్‌ని కూడా మనం ఒక కాన్స్టెంట్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి ఇంకా అన్ని నంబర్స్ కూడా కాన్స్టెంట్ వాల్యూసే. ఓకే. నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంటి? A variable is a symbol that represents an unknown or changeable values. అంటే మనకి ఈక్వేషన్స్‌లో కానీ లేదా ఎక్స్‌ప్రెషన్స్‌లో గానీ కొన్ని వాల్యూస్, తెలియని వాల్యూస్ మనకుంటాయి. అలాగా తెలియని వాల్యూస్‌ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాము. జనరల్‌గా ఈ వేరియబుల్ అనే వాల్యూ ఫిక్స్డ్ కాదు. కాన్స్టెంట్ లాగా. అంటే ఇనీషియల్‌గా అది చేంజ్ అవుతూ ఉంటది. లాస్ట్ వచ్చేసరికి దాని వాల్యూ కూడా పర్టిక్యులర్‌గా ఒక వాల్యూ వస్తదనుకోండి. బట్ ఇనీషియల్‌గా అది ఫిక్స్డ్ వాల్యూ కాదు. ఓకేనా? వేరియబుల్స్‌ని మనము జనరల్‌గా స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అంటే పర్టిక్యులర్‌గా ఈ మూడనే కాదు. బట్ ఎక్కువగా మనం ఈ లెటర్స్‌తో రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. 2x + y = 7 అనేది మనకొక ఈక్వేషన్. ఇందులో x, y అనేవి వేరియబుల్స్. 2, 7 అనేవి కాన్స్టెంట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ ఏదైనా ఒక నంబరు తీసుకుంటే ఈ x ప్లేస్‌లో గాని, y ప్లేస్‌లో గాని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంతేగాని ఈ 2 ప్లేస్‌లో, ఈ 7 ప్లేస్‌లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోం. అందుకనే ఈ 2 ఎప్పటికీ చేంజ్ అవ్వవు. చేంజ్ అవ్వే వాల్యూస్ ఈ 2 మాత్రమే. అందుకనే x, y అనేవి వేరియబుల్స్ అన్నారు. 2, 7 అనేవి కాన్స్టెంట్స్ అన్నారు. ఓకే. ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ ఫార్మ్డ్ బై, చాలా ఇంపార్టెంట్ ఇది, కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. అంటే మనం ఇంతకు ముందు కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి కాన్స్టెంట్స్ మరియు వేరియబుల్స్ ద్వారా అలాగే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ ఈ సింబల్స్, ఈ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ద్వారా కంబైన్ అయ్యి ఫార్మ్ అయిన ఎక్స్‌ప్రెషన్స్‌ని లేదా ఫార్మ్ అయిన ఈక్వేషన్స్ అనకూడదు. ఫార్మ్ అయిన వాల్యూస్‌ని ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అని పిలుస్తాము. ఓకే. మ్యాథమెటిక్స్‌లో వేరియబుల్స్‌తో గాని, కాన్స్టెంట్స్‌తో గాని ఏ వాల్యూ ఉన్నా కానీ దాన్ని మనము సింపుల్‌గా ఎక్స్‌ప్రెషన్ అని పిలవచ్చు. లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అని పిలవచ్చు. లేదంటే మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ అని పిలవచ్చు. వేరియబుల్స్ ఏమీ లేకుండా ఓన్లీ నంబర్సే ఉన్నాయనుకోండి. అప్పుడు దాన్ని మనము న్యూమరికల్ ఎక్స్‌ప్రెషన్ అని పిలుస్తాం. ఓకేనా? సరే. ఎగ్జాంపుల్ చూడండి. x² + 2y + 3 1/x² + 5 ఇలా మనకి కనిపించిన ప్రతి వాల్యూని కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అని పిలవచ్చు. అందులో వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ప్లస్‌లు, మైనస్‌లు, ఇంటూలు, డివిజన్‌లు ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? సరే. నెక్స్ట్ పాలినామియల్ అంటే ఏంటి? An algebraic expression involving the variables with non-negative powers is called polynomial. అంటే పాలినామియల్ అనేది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషనే. కాకపోతే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్‌లో ఉన్న వేరియబుల్ యొక్క పవర్స్ అనేవి హోల్ నంబర్స్ అవ్వాలి. అలాంటి వాటిని మనము పాలినామియల్స్ అని పిలుస్తాం. అంటే
పాలినామియల్ అనేది కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కొన్నిటిని మనం పాలినామియల్స్ అని పిలుస్తాం. ఏంటి అవంటే వేరియబుల్స్‌కున్న పవర్స్ హోల్ నంబర్స్ అయితే అలాంటి వాటిని మనము పాలినామియల్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ 2x + 5 4x² + x + 7 3xy + 5z. ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్‌కి xకున్న పవర్స్ చూడండి 1 ఇక్కడ 2 1 ఇక్కడ ఇది 1 ఇది 1 ఇది 2. సో, అన్ని నంబర్స్ కూడా హోల్ నంబర్స్‌కి చెందినవే. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆర్ నాట్ ఏ పాలినామియల్స్. పాలినామియల్స్ కానివి అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ x అని ఉంది. అంటే xకి పవర్‌లో 1/2 ఉన్నట్టు. స్క్వేర్ రూట్ x అంటే x పవర్ 1/2 అని. సో, ఈ 1/2 అనేది హోల్ నంబర్ అవుతుందండి? అవ్వదు. అంటే ఈ వేరియబుల్‌కి పవర్‌లో హోల్ నంబర్ లేదు. కాబట్టి ఇది పాలినామియల్ అవ్వదు. అలాగే 1/x² + 1 అనేది కూడా పాలినామియల్ కాదు. x/y². ఇక్కడ చూడండి వేరియబుల్‌కి ఇక్కడ పవర్ 2 ఉంది కదా! 2 అనేది హోల్ నంబరే కదా! ఈ పాలినామియల్ ఎందుకు అవుతుందని మీరు అడగొచ్చు. సో, దాన్ని మనము x ఇంటూ y పవర్ -2 అని రాసుకోవచ్చండి పైకి తీసుకొస్తే. ఇప్పుడు చూడండి వేరియబుల్‌తో ఉన్న పవర్ అనేది ఏ వాల్యూ హోల్ నంబర్ కాదు. హోల్ నంబర్స్‌లో -2 ఉండదు. కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. అలాగే x పవర్ 2/3 ఇక్కడ చూడండి పవర్‌లో 2/3 ఉంది. 2/3 అనేది హోల్ నంబర్ కాదు కాబట్టి అది కూడా పాలినామియల్ కాదు. ఓకేనా? అంటే పాలినామియలా కాదా అని అడిగినప్పుడు మీరు వేరియబుల్స్‌కున్న పవర్స్ చెక్ చేసుకుంటే చాలు. దీన్ని బేస్ చేసుకొని మనకి క్వెషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. వి ఓన్లీ డిస్కస్ అబౌట్ ద పాలినామియల్స్ ఇన్వాల్వింగ్ ఓన్లీ 1 వేరియబుల్. అంటే జనరల్‌గా మనం ఎక్కువ వేరియబుల్స్ ఉన్న పాలినామియల్స్ గురించి ఈ చాప్టర్‌లో డిస్కస్ చేసుకోము. ఓన్లీ ఒక్క వేరియబుల్ ఉన్న పాలినామియల్స్ గురించే మాట్లాడుకుంటాం. ఎగ్జాంపుల్ ఇది చూడండి 3xy + 5z². ఇది పాలినామియలే. కానీ ఇందులో వేరియబుల్స్ ఎన్నున్నాయి? x, y, z 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇలాంటి పాలినామియల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. మనం డిస్కస్ చేసుకునే పాలినామియల్స్ అన్నీ కూడా ఇలా ఓన్లీ ఒక్క వేరియబుల్స్‌తో మాత్రమే ఫార్మ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్‌కున్న హైయెస్ట్ పవర్‌ని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అని చెప్తామండి. ఎగ్జాంపుల్‌కి 5x² + 2 అనే పాలినామియల్ తీసుకుంటే ఇందులో ఉన్న వేరియబుల్ xకున్న హైయెస్ట్ పవర్ 2 కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు 2. అలాగే ఈ పాలినామియల్ తీసుకుంటే 3y³ + y² + y ఇందులో ఉన్న వేరియబుల్ y. సో, వైకున్న హైయెస్ట్ పవర్ 3. ఇక్కడ 2 కూడా ఉంది. ఇక్కడ 1 కూడా ఉంది. కానీ హైయెస్ట్ మనం తీసుకోవాలి. కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు 3. అయితే ఇక్కడ f(x), f(y) వీటి మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్‌లో వీటిని f ఇంటూ x అని చదవకూడదండి. f ఆఫ్ x అని చదవాలి. అంటే పాలినామియల్‌లో ఉన్న వేరియబుల్‌ని బట్టి మనం దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే ఈ పాలినామియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌లో ఉంది. అంటే ఈ పాలినామియల్ ఉన్న వేరియబుల్ x కాబట్టి దీన్ని f ఆఫ్ x అని చెప్తాం. అంటే ఇక్కడ f అంటే ఒక వాల్యూ అని కాదు. x అంటే ఒక వాల్యూ అని కాదు. జస్ట్ పాలినామియల్‌ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. f ఆఫ్ x అంటాము, p ఆఫ్ x అంటాము, t ఆఫ్ y అంటాము. ఇలాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ పాలినామియల్ ఇన్ వేరియబుల్ yలో ఉంది కాబట్టి దీన్ని f ఆఫ్ y అని చెప్పి అనుకోవడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ది డిగ్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ కాన్స్టెంట్ పాలినామియల్. పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 0 అంటే డిగ్రీ 0 ఉన్న పాలినామియల్స్‌ని కాన్స్టెంట్ పాలినామియల్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్‌కి ప్రతి రియల్ నంబర్‌ని కూడా మనం ఒక కాన్స్టెంట్ నంబర్‌గా ట్రీట్ చేయొచ్చు. అలాగే ఒక కాన్స్టెంట్ పాలినామియల్‌గా కూడా ట్రీట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి 5 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. దీన్ని నేను 5 ఇంటూ x⁻0 అని రాసుకోవచ్చు కదండీ! ఎందుకంటే ఈ x⁻0 అంటే వాల్యూ 1 అని. సో, 5 ఇంటూ 1 అంటే 5 వస్తుంది. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న వేరియబుల్ x దీనికి ఉన్న హైయెస్ట్ పవర్ ఇంకా అదే పవర్ హైయెస్ట్. సో, 0 కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉన్న పాలినామియల్స్‌ని లీనియర్ పాలినామియల్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్‌కి ఇది 2x + 5 3x - 6 ఇలాంటివన్నీ కూడా. జనరల్ ఫార్మ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి లీనియర్ పాలినామియల్‌లో కూడా మనం ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ప్రతి లీనియర్ పాలినామియల్‌ని కూడా మనం ఈ విధంగా చూపించొచ్చు. అంటే x టర్మ్ ఉండాలి. అలాగే కాన్స్టెంట్ కూడా ఉండాలి. అయితే నేను ఓన్లీ x ఇచ్చి ఇది లీనియర్ పాలినామియల్ అవుతుందా? అవ్వదా? అంటే ఇది లీనియర్ పాలినామియల్ అవుతుందండి. మరి చూడటానికి ఈ ఫార్మ్‌లో లేదు కదా! అంటే దీన్ని ఈ ఫార్మ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాగా? 1 ఇంటూ x + 0 చూడండి ఈ ఫార్మ్‌లో ఉందా ఇది? అండ్ ఈ ఏ, బి అనేది కాన్స్టెంట్స్. అందుకనే బిలాంగ్స్ టు ఆడ్ నంబర్స్ అని చెప్తాం. ఈ బిలాంగ్స్ అంటే చెందుతుంది. అంటే రియల్ నంబర్ ఏదైనా అవ్వచ్చు అనేది దీని మీనింగు. ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇది 0 అవ్వకూడదు. ఎందుకని? ఇది 0 అయిపోయిందనుకోండి 0 అయితే x మొత్తానికి పోద్ది. అందుకని ఇది 0 అవ్వకూడదు. ఓకే. నీట్‌గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 2 అయితే ఆ పాలినామియల్‌ని క్వాడ్రాటిక్ పాలినామియల్‌గా చెప్తాము. ఎగ్జాంపుల్స్ జనరల్ ఫార్మ్. ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు ax² + bx + c వస్తది. ఇందులో హైయెస్ట్ పవర్ ఉన్న వేరియబుల్
అది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటది కదండీ! ఆ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఇది ఉంది కదా! ఈ ఏని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంటే చెప్తాం. బిని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. ఓకే. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి చెప్తున్నాం కాబట్టి హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. సో, ఈ ఎక్స్ స్క్వేర్ ముందు టర్మ్ అనేది 0 అవ్వకూడదు. అర్థమైందా? అందుకని ఈ పక్కన ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అని రాసాను. మరి బి 0 అవ్వచ్చు అంటే బి 0 అవ్వచ్చు, సి 0 అవ్వచ్చు. కానీ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కంపల్సరీ ఉండాలి క్వాడ్రాటిక్ అనేటప్పటికి. ఓకేనా? అదే విధంగా క్యూబిక్ పాలినామియల్ అయితే డిగ్రీ 3 ఇందులో ఏదుండాలి? ఎక్స్ క్యూబ్ టర్మ్ కంపల్సరీ ఉండాలి. అందుకనే చూడండి జనరల్ ఫార్మ్ రాసి ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అని రాసాను. ఓకే. నెక్స్ట్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే డిగ్రీ 4. ఓకే. ఇందులో ఏ టర్మ్ ఉండాలి? ఎక్స్ పవర్ 4 టర్మ్ కంపల్సరీ ఉండాలి. అండ్ దాని ముందు కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. ఓకేనా? ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ఫార్మ్ అనొచ్చు, లేదంటే జనరల్ ఫార్మ్ అనొచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అయితే మరి తర్వాత ఏంటి? బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే డిగ్రీ 4 అన్నారు. మరి నెక్స్ట్ ఫిఫ్త్ డిగ్రీ, సిక్స్త్ డిగ్రీ, సెవెంత్ డిగ్రీ వీటిని ఏ పాలినామియల్స్ అని పిలుస్తామంటే ఇక ప్రతిదానికి నేమింగ్ ఉండదండి. జనరల్‌గా ఇప్పుడు ఒకవేళ సిక్స్త్ డిగ్రీ అంటే డిగ్రీ 6 ఇచ్చిన పాలినామియల్ ఇచ్చారనుకోండి, మనము దాన్ని సిక్స్త్ డిగ్రీ పాలినామియల్ అని చెప్తాం అంతే. ఓకే. nth డిగ్రీ పాలినామియల్ అంటే ఈ అన్న ప్లేస్‌లో మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక మొత్తం పాలినామియల్ అనేది చూడడానికి ఏ పాలినామియల్ అయినా గాని ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి ఎన్ ఎక్స్ పవర్ ఎన్. n-1 ఎక్స్ పవర్ n-1 ఇదేం కాదండి. ఇవి కాన్స్టెంట్స్ అంటే ఇలాంటివి మాట. ఏబీసీడీ లాంటివి. ఓకేనా? ఇవన్నీ కూడా. అండ్ ఈ ఎక్స్ పవర్ ఎన్ అనేది హైయెస్ట్ డిగ్రీ. ఒకవేళ మనం n=2 అనుకోండి. అప్పుడు n=2, 2-1 అంటే ఎక్స్ పవర్ 1, 2-2 0 అంటే కాన్స్టెంట్ ఇక్కడితో ఆగిపోద్ది. n=3 తీసుకున్నాం అనుకోండి 1, 2, 3, 4 టర్మ్స్ వస్తాయి. n=4 తీసుకున్నాం అనుకోండి 5 టర్మ్స్ వస్తాయి. అలా అన్నమాట. ఓకేనా? అంటే ఏ డిగ్రీ పాలినామియల్ అయినా గాని మనం దీని నుంచి తెప్పించుకోవచ్చు. దీని నుంచి మనం రాసుకోవచ్చు. అందుకనే దీన్ని మనం nth డిగ్రీ పాలినామియల్ అని చెప్తాము. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ ఇది డైరెక్ట్‌గా ఇచ్చేస్తాడు. అంటే మీకు ఇది చూసినప్పుడు మాకు భయపడతారని చెప్పి నేను ఇక్కడ రాసాను. ఇందులో చూడండి హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ పవర్ ఎన్ అందుకని దీని కోఎఫిషియంట్ హైయెస్ట్ డిగ్రీ ఎన్ కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ యొక్క కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. అందుకని ఏఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నా. ఓకేనండి. నీట్‌గా నోట్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాము. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.